మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. సో మనము నిన్న ఇరుచి గారి యొక్క బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ అనే పుస్తకంలో సిడి దేశ్ముఖ్ గారి సంబంధించిన ఒక సంఘటనని మనం నిన్న చదువుకుంటూ ఉన్నాం. ఆయన సిడి దేశ్ముఖ్ గారు ఏంటంటే బాగా తెలివైన ఆయన. ఎంత తెలివైన ఆయనో అంత అమాయకుడు, అదే విధంగా యాబ్సెంట్ మైండెడ్ కూడా. అప్పుడప్పుడు ఆయనకి ఏంటంటే ఆయనకి తన సబ్జెక్ట్ తప్ప ఇంకేంటి కూడా అతనికి అక్కర్లేదన్నమాట. ఆయన ఒక్కొక్కసారి ఆయన తన విద్యార్థులతో నడిచి వెళ్ళేటప్పుడు గోడ మీద పిడకల్ని చూసి ఆవు గోడ మీదకి అంత ఎత్తెక్కి ఏ విధంగా పేడ వేసింది అని ఆలోచిస్తూ ఉండేవాడు ఆయన. ఆ రకమైన ఆయన అనమాట. మనం సినిమాల్లో కూడా మనం ఒకటో రెండో సినిమాల్లో కూడా ఈ విధంగా చూసాం అది. అయితే ఈ సిడి దేశ్ముఖ్ గారు ఏంటంటే ఈ మండలి వారి దగ్గరికి, బాబా వాళ్ళ దగ్గరికి వస్తూ ఉండేవారు. వస్తున్నప్పుడు వాళ్ళని బాగా విసిగిస్తూ ఉండేవాడు. కారణం ఏంటంటే ఆయన అనేక రకాలైన ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు. ఆయన ప్రతి ఒక్కటి తెలుసుకుందాం అనే తాపత్రయం ఆయనకు ఉండేదన్నమాట. సో ఒక్కసారి ఈ మండలి వాళ్ళందరికీ కూడా ఆయనకు విసిగెత్తిపోయింది. సో మండలి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆయనకి ఏ విధమైన ఆయనకి ఒక రకమైన ఆయన్ని ఈ మండలి వాళ్ళ దగ్గరికి రాకుండా ఆయన ఆపుదామని ఒక పథకం పన్నారు. ఆ పథకం ఏంటంటే సిడి దేశ్ముఖ్ గారికి మస్తులు అంటే చాలా భయం ఉండేదన్నమాట. ఆ మస్తులు అంటే భయం ఉన్నప్పుడు ఆయన ఏం చేసేవాడు, ఆయన మస్తులు ఎందుకంటే మస్తులు కొడితే చాలా భయం, ఆయన కొట్టడం అంటే చాలా భయం అనమాట. మస్తులు కొడతారని భయం అనమాట ఆయనకి. సో మొత్తానికి ఆయన ఎవరైనా కొద్దిగా గట్టిగా మాట్లాడితే ఆయన భయపడేవాడు, కొద్దిగా రెచ్చగొడితే భయపడిపోయేవాడు అనమాట ఆయన. సో ఈ విధంగా చూసి ఆయనకి వీళ్ళందరూ కూడా ఆయన్ని ఈ మస్తుల యందున్న భయాన్ని చూసి ఇరుచి గారు వాళ్ళు ఆయన మీద ఒక ప్రయోగం అంటే ఆయన వాళ్ళ ఒక పథకం పన్నారు. ఆ పథకం ఏంటంటే ఎలాగైనా సరే సిడి దేశ్ముఖ్ గారిని భయపెట్టి ఆయనని తమ పనికి అడ్డం రాకుండా, ఎందుకంటే ఈయన ప్రతి పనిలో అడ్డం పడుతూ ఉంటాడు, ప్రశ్నలు వేస్తూ ఉంటాడు, అడ్డం పడుతూ ఉంటాడు. ఆ పనికి అడ్డం రాకుండా చూడాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఆ మస్తులు ఎవరైతే తమందరూ కూడా మస్తులు వేషం వెయ్యాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ఆయన అందరికన్నా ఏంటంటే విలియం డాంకిన్స్ దగ్గర ఆ రకరకాలైన వస్తువులు ఉన్నాయి. ఆ డాంకిన్స్ ఏంటంటే ఆ డాంకిన్, పేండు, ఇరుచ్, బైదుల్, గుస్తాజీ, కాకా భార్య మరియు బావు, వీళ్ళు 6 కలిసి ప్రయత్నం చేశారనమాట వీళ్ళందరూ కూడా. అయితే మొత్తానికి వీళ్ళందరూ పథకం రచించారు. ఆ సిడి దేశ్ముఖ్ గారు ఆయన్ని ఏంటంటే ఎలాగైనా ఆయనను భయపెట్టాలి అనే నిర్ణయానికి వచ్చారు. So the thought came to us that the best way to frighten him is to pretend we are Jalali musts. And it was not difficult to make him believe this, because all the time he would ask Baba on our behalf to let his grace descend on us. Baba, he would say, these people have been with you for years now. Let your grace descend on them. Baba would reply, my grace is on them. That is why they are alive. What more do you want? అంటే బాబా ఎప్పుడు బాబాతో అంటూ ఉండేవాటి ఈయన సిడి దేశ్ముఖ్ గారు, బాబా వీళ్ళందరూ నీ పక్కనే ఉన్నారు కదా, వీళ్ళ మీద నీ కృప ప్రసరింపజేయి అని అంటూ ఉండేవాట. నా కృప ప్రసరింపజేయబట్టే వాళ్ళందరూ ఇంకా బతుకున్నారు, వాళ్ళ ఇంకా ఏం కావాలి వాళ్ళకి, నా కృప వాళ్ళ మీద ఎప్పుడు ఉండేది అని చెప్పేసి బాబా అంటున్నారు అనమాట. సో knowing this, we thought of a plan in which we would become different types of musts. The most Jalali must was Donkin. He dressed himself with daggers and knives. Since he was a member of the Alpine Club, he had an Ike pickaxe and carried it in one hand, which every now and again he would brandish threateningly for Deshmukh's benefit. అందరికన్నా ముఖ్యంగా ఏం చేశారంటే వీళ్ళందరూ ఒక పథకం వేసుకున్నారు. ముఖ్యంగా జలాలి అంటే ఎప్పుడు కోపంగా కొడుతూ ఉండే మస్త్ అనమాట. చాలా కోపంగా ఉంటాడు, చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తూ ఉంటాడు. అటువంటి జలాలి మస్త్ అనమాట అతను చాలా ఉద్విగ్నంగా ఉంటాడు అనమాట అతను బాగా. సో ఈ విధమైన మస్తులాగా డాంకిన్స్ వేసుకున్నాడు. ఎందుకంటే ఆల్పైన్ క్లబ్ అని ఒకటి ఉండేది, అది అందరూ ఆర్మీ ఆఫీసర్స్ క్లబ్ అనమాట.
దాంట్లో వీళ్ళందరూ కూడా కత్తులు, ఆ ఈటలు, కత్తులు అన్ని బోల్డ్ అని ఉంటాయి. దాంట్లో ఆఫీసర్లు అంటే ఆఫీసర్లు యుద్ధ సమయాల్లో ఉపయోగించే ఏవైతే ఆయుధాలు ఉన్నాయో ఆ ఆయుధాలన్నింటినీ ఒక చోట చేర్చి దాన్ని ఒక క్లబ్ కింద చేశారు. దాన్ని ఆల్పైన్ క్లబ్ అంటారు అనమాట. ఆ ఆయుధాలన్నీ ఆ క్లబ్ లో మెంబర్ అవడం వల్ల ఈ డాంకిన్స్ కి ఆ ఆయుధాల మీద ఆయనకు బాగా దాన్ని తెచ్చుకునేవాడు. ఆ కత్తుల్ని, కత్తులు, ఆ సూది వస్తువులు, ముఖ్యంగా మీరు ఐస్ విరగొట్టుకుంటారు, ఐస్ పిక్స్ అంటారు దాన్ని. అంటే మనకు సూదిగా ఇంతకుముందు పేపర్ కన్నం పెడుతూ ఉండేవారు అనమాట. ఆ గవర్నమెంట్ ఆఫీసుల్లో ఎక్కువగా ఉంటాయి. పేపర్లని సైడ్ నుంచి కన్నం పెట్టడానికి ఒక సూది దబ్బనంలా ఉంటుంది అనమాట. కర్ర వెనకాతలో చిన్న కర్ర, దాన్ని ఐస్ పిక్, ఐస్ ను దాంతో పిక్ చేస్తూ ఉంటారు. సో అలాంటి ఐస్ పిక్ ఒకటి తీసుకుని ఈయన ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు దేశ్ముఖ్ మీద ఈయన మొత్తం ఒళ్ళంతా కత్తులన్నీ నింపేసుకుని వేసుకుని వచ్చేవాడు. ఈయన వేసుకుని దేశ్ముఖ్ మీద పొడి చేస్తా చంపేస్తా అంటూ ఐస్ పిక్ ని తీసుకుని బయలుదేరాడు విలియం డాకిన్స్. దెన్ సమ్మన్ ఎల్స్ వుడ్ బి అలూఫ్ మస్త్ అండ్ ఐ వాజ్ ఎ మైల్డ్ మస్త్. ఇంకొక మస్త్, ఇంకోళ్ళు ఏంటంటే అలూఫ్ అంటే చాలా దూరంగా ఎవరికి అంటిపట్టకుండా ఉండే మస్తు ఒకళ్ళు. ఇంకోళ్ళు ఏంటంటే బాగా నెమ్మదిగా ఉండే మస్తు. ఇరుచేమో నెమ్మదిగా ఉండే మస్తు. బట్ వాట్ టు డూ వెన్ వీఆర్ విత్ బాబా? వీ కాంట్ ఫూల్ హిమ్, వీ హ్యావ్ టు ఫంక్షన్ నార్మలీ వెన్ బాబా కమ్స్. అయితే ఇది బాగానే ఉంది, వీళ్ళు మస్తుల్లో యాక్ట్ చేస్తున్నారు. కానీ బాబాతో ఉన్నప్పుడు సాధారణంగా సర్వసాధారణంగా ఉండాలి కదా. బాబాతో ఉన్నప్పుడు వీరు ఏ విధంగా ఉండాలో ఆ విధంగానే ఉండాలి కదా. మరి ఆ సమయంలో ఎలాగా? బాబా వచ్చినప్పుడు వీరు సాధారణంగానే మామూలుగానే ఉండాలన్నమాట. సో బాబా ముందు వాళ్ళని, ఈ సిడి దేశ్ముఖ్ ని వాళ్ళు ఏడిపించలేరు కాబట్టి బాబా ముందు సాధారణంగానే ఉండేవారు. సో వి టోల్డ్ బాబు, లుక్ హియర్, డూ వన్ థింగ్, be on watch, and before he can approach any of us, you casually speak to him. We knew that Deshmukh was to arrive while Baba was on the woman's side. So in the meantime, we would get dressed up as us. Babu was to act like a normal human being. So when Deshmukh arrives, he greets him warmly. Doctor, your words have become true. Baba's grace have descended upon the Mandali. They have become must. But it is a very special kind of grace because as long as Baba is present, they behave normally. But as soon as he leaves, they are must. Don't go too close to them when Baba is not there. They are rather dangerous. ఏం చేశారంటే బాబుజీకి చెప్పారు వీళ్ళందరూ. ఈ మండలి వాళ్ళందరూ కలిసి బాబుజీకి చెప్పారు. ఏమని చెప్పారంటే, బాబా నువ్వేం చేస్తావంటే నువ్వు వెళ్ళు అక్కడ బాబుజీ సిడి దేశ్ముఖ్ గారి దగ్గరికి వెళ్ళి, సిడి దేశ్ముఖ్ గారు చూడండి, మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా బాబాని, బాబా వాళ్ళ మీద మీ కృప చూపించండి, కృప చూపించండి అని అంటూ ఉంటారు కదా. ఆ కృప బాబా చూపించారు. వాళ్ళందరూ కూడా మస్తులైపోయారు. అయితే దీంట్లో ప్రత్యేకత ఉంది సుమా అన్నట్ట బాబుజీ వెళ్ళి, ఒక ప్రత్యేకత ఉంది సుమా. అదేంటంటే బాబా ఉన్నంతసేపు వాళ్ళు సాధారణ మానవులుగానే ఉంటారు. బాబా వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళు తమ మస్తుల కింద మారిపోతున్నారు అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళకండే, వాళ్ళు చాలా అపాయకరమైన వాళ్ళు, చాలా డేంజరస్, చాలా అపాయకరమైన వాళ్ళు అని చెప్పేసి ఆయన అన్నట్ట. ఎవరు? బాబుజీ చెప్తూ ఉండేవాడు ఒక సాధారణమైన మనిషిలాగా. మిగతా వాళ్ళందరూ కూడా, ఎందుకంటే బాబుజీ అప్పుడు కొత్తగా వచ్చాడు, మిగతా వాళ్ళందరూ బాబా దగ్గర చాలా రోజులుగా ఉన్నారు. సో దాని మీద బాబుజీని సాధారణ మానవుడిగా అక్కడ నిలబెట్టారు. మిగతా వాళ్ళందరూ మస్తులు అయిపోయారు అనమాట. We dressed ourselves in rags. I tied wires around my body and wore locks and other junk and grunted and behaved abnormally. మేమందరం కూడా ఆ చిరిగిపోయిన బట్టలు, మస్తులు ఏ విధంగా ఉంటారో ఆ బట్టలన్నీ వేసుకునేవాళ్ళం. ముఖ్యంగా నేను నా ఒంటి చుట్టూ వైర్లు చుట్టుకునేవాడిని, నా ఒంటికి ఏమో తాళాలు వేసుకునేవాడిని, ఆ వైర్లకు తాళాలు వేసుకుంటూ తిరిగేవాడిని. ఆ మిగతా చెత్త అంతా ధరించేవాడిని నేను. కానీ చాలా విపరీతంగా ప్రవర్తించేవాడిని. ప్రవర్తన కూడా విపరీతంగా ఉండేది టిరుచి గారిది. So I used to smoke a lot. So I blew smoke in his face whenever he came near. So he would just run away from me. నిరుచి గారు ఆయన సిగరెట్లు కాలుస్తారు. నిరుచి గారు చాలా సిగరెట్లు కాలుస్తారు. లాస్ట్ 2-3 years లో మానేశారు ఆయన. అయితే ఆ సిగరెట్లు కాలుస్తూ ఆ సిగరెట్ ని ఏం చేసేవాట, ఆ పొగని ఈ మన సిడి దేశ్ముఖ్ గారి మొహం మీద వదిలేవాట ఆయన. సో అదర్ మండలి wore bangles and peculiar hats and we all looked ferocious. ఇంకొక అతను ఏం చేసేవాట, ఆయన గాజులు దొడుకున్నాడు, ఇంకొక మండలి సభ్యుడు. ఇంకొక అతను ఏం చేశాడు, వివిధ రకాలైన టోపీలు ధరించేవాడు అనమాట. సో ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిలో వాళ్ళని తమను తాము మస్తుల కింద ఆ దేశ్ముఖ్ గారి ముందు
వాళ్ళు చూపించుకునేసరికి ఆయన భయపడిపోయాడు. ఆయన ఎందుకని అందరూ చాలా కోపంగా ఎప్పుడు దగ్గరకు వస్తే మీద పడి కొట్టేద్దామా అన్నంత మొహంలో భావాలన్నీ కనబడుతూ ఉండేవి ఎప్పుడు కూడా వాళ్ళకి. సో we would stare off into space when he spoke to us and suddenly turn on him and start abusing him or run after him. All sorts of strange behavior we indulged in. ఆయన వీళ్ళ దగ్గరికి రాగానే వీళ్ళు ఎంత భయంకరంగా నటించేవాళ్ళంటే ఆయన మాట్లాడుతున్నంత సేపు ఆయన మొహంలో ఎక్కడో చూస్తూ ఉండేవారు, లేకపోతే ఆయన మొహంలో మొహం పెట్టి చూస్తూ ఉండేవాడు. సడన్ గా చూస్తున్న వాళ్ళు ఏంటంటే గట్టిగా అరిచి ఆయన వెనకాతలు పరిగెట్టేవాడు. ఆయన ఒక్కసారి గట్టిగా అరిచేసి ఆయన వెనకాతలు పరిగెత్తేసరికి సిడి దేశ్ముఖ్ గారు భయపడి పారిపోయేవాడు అనమాట. అదే విధంగా ఇంకా రకరకాలుగా సిడి దేశ్ముఖ్ గారికి భయపెట్టే ప్రణాళికలన్నీ కూడా వాళ్ళు రచించారు. సో ఇన్ దోస్ డేస్ someone would dole out the food and we would just sit on the ground or squat and eat our meal. Dr. Deshmukh would eat with us. Suddenly, Pendu started staring at Deshmukh and then without provocation threw food at him. అంటే ఆ రోజుల్లో ఏంటంటే ఎవరో ఒకరు భోజనం తీసుకొచ్చి వీళ్ళకి ఇస్తేవారు, మండలి వాళ్ళకి. వీళ్ళందరూ నేల మీద కూర్చుని ఆ భోజనాన్ని తింటూ ఉండేవారు. సిడి దేశ్ముఖ్ గారు కూడా వీళ్ళతో పాటు తింటూ ఉండేవాడు. అయితే ఆ సమయంలో పేండు సిడి దేశ్ముఖ్ గారిని చాలా తీక్షణంగా చూస్తూ ఉండేవాట. సడన్ గా చూస్తూ ఆయన చేతిలో ఉన్న ప్లేట్ లో ఉన్న ఆహారం అంతా సిడి దేశ్ముఖ్ మీద విసిరేసేవాట. ఆయన పేండు విసిరేసరికి ఈయన భయపడిపోయి పారిపోయేవాట. ఆయన దేశ్ముఖ్ got such a fight that he took his plate and ran away with it. Although inwardly Deshmukh was pleased at our state, he was not really happy about the changes that had come over us. అయితే దేశ్ముఖ్ ఎప్పుడు ఆయన కోరుకునేవాట వీళ్ళందరూ కూడా మస్తులు అయిపోవాలని ఆయన కోరుకుంటూ ఉండేవాట. ఆయన చాలా సంతోషంగా ఉండేది వీళ్ళందరూ మస్తులు అయిపోయారని. కానీ వాళ్ళ ప్రవర్తన ఆయనకు కొంచెం ఇబ్బంది కలిగించింది. ఆ ప్రవర్తనతో ఇంత భయంకరంగా ఎలా మారిపోయారు అని బాధపడుతూ ఉండేవాడు అనమాట ఆయన ఎప్పుడు కూడా. నౌ he could not embrace us and this made him feel uncomfortable. ఎందుకంటే వీళ్ళెవరికి ఆయన ఆలింగనం ఇవ్వలేడు, అందుకనే ఆయన కొంచెం అసౌకర్యానికి గురయ్యాడు. అయ్యో నేను వీళ్ళందరికీ ఆలింగనం ఇవ్వలేకపోతున్నానే అనే అసౌకర్యానికి గురయ్యాడు అనమాట. As soon as the bell would ring, we had to prepare ourselves for Baba's imminent arrival. Dr. Deshmukh knew that was the routine, so we changed our clothes, gradually became more loving and normal in our behavior, and took our usual places to receive the Lord. అయితే ఇంకా బాబా వస్తున్నారు, వచ్చేసరికి వీళ్ళు ఒంటి మీద ఉన్న బాబా వస్తున్నారని వీళ్ళకి తెలిసిపోయేది. బాబా అక్కడ ఉన్నారు, ఉమెన్ సైడ్ ఉన్నారు, ఆయన వస్తున్నారు, మెన్ సైడ్ వస్తున్నారు అని తెలిసేసరికి మొత్తం వీళ్ళు గబగబా వాళ్ళ రూముల్లోకి వెళ్ళి బట్టలు మార్చేసుకుని మళ్ళీ సాధారణంగా నవ్వుతూ ఉండేవారు. వీళ్ళు మామూలుగా అయిపోయేవారు అందరూ కూడా. సో ఐ డోంట్ నో వాట్ మేడ్ బాబా సే దిస్, బట్ యాజ్ ఇఫ్ టు రాటిఫై దిస్ ప్లాట్ ఆఫ్ అవర్స్, when Deshmukh greeted Baba, he embraced him and then said, well doctor, you should not take it to the heart if the mandali don't welcome you or greet you. అయితే బాబా ఎందుకన్నారో ఎలా అన్నారో మాకు తెలియదు, కానీ ఆ రోజు దేశ్ముఖ్ గారు బాబా దగ్గరికి, అంటే బాబా మా ఈ పథకాన్ని బాబా ఆమోదించినట్టు బాబా యొక్క మాటలు ఉన్నాయి ఆ రోజు. ఏ విధంగా ఏమన్నారు ఆ రోజు బాబా ఏమన్నారంటే, దేశ్ముఖ్ గారు వచ్చిన వెంటనే ఆయనకి ఆలింగనం ఇచ్చారట బాబా. అప్పుడు అని బాబా ఆయన దేశ్ముఖ్ గారిని ఎప్పుడు డాక్టర్, ఎందుకని ఆయన డాక్టరేట్ కాబట్టి డాక్టర్ని పిలిచేవారు ఆయన్ని. డాక్టర్, నువ్వు ఈ మండలి వాళ్ళు ఏ పనిని నువ్వు హృదయంలో తీసుకోకు, అంటే నువ్వు బాధపడకన్నమాట. నువ్వు మండలి వారు ఏదైనా నీ ఎడల వాళ్ళు తప్పుగా ఏమైనా ప్రవర్తించినా నువ్వు బాధపడవద్దు, అంటే నీ హృదయంలోకి దాన్ని తీసుకోవద్దు. నువ్వు వాళ్ళు నిన్ను ఆహ్వానించకపోయినా, నిన్ను పిలవకపోయినా నువ్వు బాధపడవద్దు. They do have lot love for you, but it is their way, so don't take it to the heart. అంటే వాళ్ళకి నీ మీద ఎంతో ప్రేమ ఉన్నది, ఆ మండలి వాళ్ళందరికీ నీ మీద ఎంతో ప్రేమ ఉన్నది. సో కాబట్టి వాళ్ళందరూ ఏమైనా అంటే నువ్వు మాత్రం నీ హృదయం అంటే నీ హృదయానికి తాకినట్టు బాధపడవద్దు అనమాట అని చెప్పేసి ఆయన బాబా అన్నట్ట. వీళ్ళ పథకం అంతా ఆయనకు తెలిసినట్టేమో అన్నట్ట. We never informed Baba of our plot, but for Deshmukh, what Baba said confirmed that we have indeed become us. అయితే మేము ఎప్పుడు కూడా బాబాకి ఈ విధంగా బాబా మేము ఇలా పథకం రచిస్తున్నాం అని ఎప్పుడు చెప్పలేదు దేశ్ముఖ్ గారికి. కానీ బాబా ఆయన అనుకోకుండా బాబా అన్న మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలు దేశ్ముఖ్ లో ఇంకాస్త విశ్వాసాన్ని నింపాయి. ఏంటంటే మేమందరం మస్తులు అయిపోయేమో అనే విశ్వాసాన్ని నింపేయటం వాళ్ళందరికీ కూడా. Then
Then each of us had our own place to sleep. So the Mandali, so once it happened, sorry, so, and even years later, when I saw him in the trust office, he still believed that Baba's grace has descended upon us. I even told him the whole story, that it was a joke, but he would not believe me. No, he told me, you are telling a lie. That was Dr. Deshmukh, but his love for Baba was really something. ఆయన ఏమనేవాట దేశ్ముఖ్ గారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఎప్పుడు ట్రస్ట్ ఆఫీస్కి వస్తూ ఉండేవాడు. నాగ్పూర్ నుంచి బాబా ఆయన శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా ఆయన నాగ్పూర్ నుంచి వస్తూ ఉండేవాడు ట్రస్ట్ ఆఫీస్కి. ట్రస్ట్ ఆఫీస్ లో ఇరుచి గారు దేశ్ముఖ్ గారిని కలిసి అప్పుడు చెప్పేవారట, దేశ్ముఖ్ గారు మీ మీద మేము ఆ రోజు జోక్ చేసామండి, మేము పరిహాసం ఆడాం మీతో, ఇదంతా నిజం కాదు, అదంతా అబద్ధము అంటే ఆయన నమ్మలేదు. కారణం బాబా చెప్పారు ఆయనకి ఏమని, వాళ్ళు ఏమైనా చేసినా కానీ నువ్వు బాధపడొద్దని. అంటే ఈయన వాళ్ళని మస్తులుగా మార్చేసాడని ఆయన బలంగా నమ్మేశాడు అనమాట దేశ్ముఖ్ గారు. ఆయన బాబా మీద ఆయనకున్న ప్రేమ ఎటువంటిదంటే బాబా నోటి నుంచి వచ్చిన మాటనే ఆయన ఆమోదయోగ్యంగా తీసుకున్నాడు అంతే ఆయన. సో అంతే, ఇంకా వాళ్ళు మస్తులు అయిపోయారంటే ఈయన మస్తులు అయిపోయారు అనుకున్నాడు. అంటే వాళ్ళు ఏం చేసినా నువ్వు బాధపడద్దు అన్నారు బాబాయిని, అంటే వాళ్ళు మస్తులు అయిపోయారనే భావం ఆయనకు వచ్చేసింది అనమాట. అంటే బాబా అన్నారు, అది ఆయన ధృవీకరణ అయిపోయింది అనమాట, ఆయనకు వీళ్ళందరూ మస్తులు అయిపోయారు అని చెప్పేసి. కాబట్టి ఈ రుచి గారు ఇది అంతా అబద్ధము, అది మేము పథకం రచించాను నీ నుంచి దూరంగా ఉండడానికన్నా ఆయన నమ్మలేదుట. ఆయన ఎప్పుడు కూడా అది ఆయనకి బాబా మీద ఉన్న ప్రేమ అటువంటిది. సో because of his love for Baba, he was allowed to come and join us quite often, especially during the summer months when he would have his vacation time. అయితే ఆయన బాబా మీదున్న ఆయనకున్న ప్రేమ వలన మేము సమ్మర్ అంటే ఎండాకాలంలో వచ్చి మాతో ఆయన కలవచ్చు, మా దగ్గరికి రండి అని చెప్పేసి మేము ఆయన ఆహ్వానిస్తూ ఉండేవాళ్ళం ఎండాకాలంలో కూడా. ఎందుకంటే ఆ సమయం ఆయనకి సెలవులు, ఎందుకంటే కాలేజీలకు ఎండాకాలంలో సెలవులు కదా, అందుకనే ఆ సమయంలో ఆయన వాళ్ళని దాన్ని ఏమంటారంటే ఆయన వస్తూ ఉండేవాడు, సిడి దేశ్ముఖ్ గారు వస్తూ ఉండేవారు, వీళ్ళతో పాటు ఈ మండలి వారితో సిడి దేశ్ముఖ్ గారు ఉంటూ ఉండేవారు. Then once it so happened that Baba was on tour and Dr. Deshmukh has just arrived. Being summertime, it was hot and he wanted to sleep on the terrace of the house where we were staying. The mandali dispersed for the night. Each of us had our own place to sleep that has been fixed by Baba. But this man was a visitor, so he could select for himself where he wanted to sleep. I think we were somewhere near Aurangabad or perhaps Secunderabad. Anyway, somebody has brought Baba some mangoes and he has distributed a good-sized mango to each of the mandali. Gustaji was particularly fond of the fruit and was the usual custom with Indians. Whatever is your favorite food, you always want to save for last. So Gustaji has decided to eat his mango in the night when there was nobody around so that he could enjoy it undisturbed. అయితే ఒకసారి ఈ సిడి దేశ్ముఖ్ గారి గురించి ఒక సంఘటన జరిగిందిట. ఆ సంఘటన ఏంటంటే సిడి దేశ్ముఖ్ గారు వీళ్ళందరూ, అది ఔరంగాబాదో సికింద్రాబాదో ఎక్కడో, ఈ రెండు చోట్ల ఎక్కడో ఒక్కటి జరిగిందనమాట, ఈరోజు గారు చెప్తున్నారు. సో అది సమ్మర్ అంటే ఎండాకాల సమయంలో సిడి దేశ్ముఖ్ గారు వచ్చి బాబా దగ్గరికి వచ్చారు. అయితే వాళ్ళందరూ వీళ్ళకి ఎక్కడైతే వసతి ఏర్పాటు చేశారో ఆ వసతిలో అందరినీ పడుకోమన్నారు. ప్రతి ఒక్కరికి కూడా బాబా నిర్ధారించేవాడు అనమాట. బాబా నిర్ధారించేవారు, మీరు ఈ స్థలంలో మీరు పడుకోండి అని చెప్పేసి బాబా నిర్ధారణ చేసిన తర్వాత ఆ సమయంలో పడుకుంటూ ఉండే అందరూ కూడా. అయితే ఈ మండలి వారు ఆ రోజు రాత్రి అందరూ వెళ్ళిపోయారు. సిడి దేశ్ముఖ్ గారు ఆయన విజిటర్ అవ్వడం మూలన, అంటే ఆయన వచ్చి చూడడం అవ్వడం మూలన, అంటే మామూలుగా వీళ్ళందరిలాగా బాబా వాళ్ళతో మండలిగా ఉండేవాడు కాదనమాట ఆయన. అంటే ఓన్లీ సందర్శకుడు అవ్వడం మూలన ఆయన ఎక్కడైనా పడుకునే వీలు కలిగింది. ఆయన్ని మేడ మీద వెళ్ళి పడుకోమన్నారు. ఎండాకాలం కాబట్టి చల్లగా ఉంది, ఆయన మేడ మీద పడుకుంటా అన్నట్టు సిడి దేశ్ముఖ్ పడుకుంటా అంటే ఆ రోజు బాబాకి ఎవరో మంచి మామిడి పళ్ళు తెచ్చి ఇచ్చారట. ఆ మామిడి పళ్ళని ఏం చేశారంటే మండలి వారికి తలొక మామిడి పండు, బాబా ఏం చేశారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మామిడి పండు ఇచ్చారు. అయితే మామిడి పళ్ళు అంటే గుస్తాజీకి చాలా ఇష్టం అన్నమాట. ఆయన ఏం చేశాడంటే గుస్తాజీ రాత్రి తిందాము, ఈ మామిడి పళ్ళని రాత్రి తిందాము అంటే మొత్తం అంతా రాత్రి ప్రశాంతంగా తిందాం అనుకున్నాడు. అంటే అందరూ పడుకుంటారు కదా, ఎవరు డిస్టర్బ్ చెయ్యరు కాబట్టి మామిడి పండును అప్పుడు
తాపిగా దాని రుచిని ఆస్వాదిస్తూ తిందాము, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టరు అని చెప్పేసి ఆయన అనుకుంటూ రాత్రి తిందామని మామిడి పండు ఉంచుకున్నాడు. గుస్తాజీ రాత్రి ఉంచుకున్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, నో ఇట్ సో హ్యాపెండ్ దట్ ఇన్ ద డెడ్ ఆఫ్ ద నైట్ Gustaji remembered his mango, and so after washing it, he squatted on the steps of the house, relaxed and undisturbed by any of the companions, and began to eat his mango, relishing every bite. Just then, it started to drizzle. Of course, Gustaji was on the steps, so he did not care. But Dr. Deshmukh was on the terrace, sleeping on his bedding roll, and it woke him up. He thought that the rain might start pouring down, so he decided to roll up his bedding and come downstairs. But then he had a second thought. It would take a lot of time to carry that huge bedding roll and he might get wet on the way. So instead, he just decided to throw it down from the terrace. Little did he know that the spot where he had selected to drop the bedding roll was the place where Gustaji was seated, relishing his mango. అప్పుడు ఏం చేశాడు దేశ్ముఖ్ గారు, ఇప్పుడు ఈ గుస్తాజీ గారు అక్కడ మెట్ల మీద కూర్చుని, అక్కడ మెట్లు ఉన్నాయన్నమాట, ఆ మెట్ల మీద కూర్చుని చీకట్లో కూర్చుని ఎవరు డిస్టర్బ్ లేకుండా, అర్ధరాత్రి తెలివి వచ్చిందనమాట ఆయనకి. తెలివి వచ్చిన వెంటనే లేచాడు, మామిడి పండుని చూసుకున్నాడు. మామిడి పండు గుర్తొచ్చింది, అమ్మయ్య ఎవరు లేరు కదా, అందరూ పడుకున్నారు కదా అని మామిడి పండుని కడుక్కొని శుభ్రంగా అక్కడ మెట్ల మీద కూర్చుని తాపీగా ఒక్కొక్క ముక్క అతను ఆస్వాదిస్తున్నాడు. గుస్తాజీ మామిడి పండుని అతనికి చాలా ఇష్టం, ఆయన ఆస్వాదిస్తున్నాడు. ఈ లోపల అప్పుడే చినుకులు పడడం ప్రారంభించాయి. ఆ చినుకులు పడేసరికి ఏమైందంటే, ఆయన పైన డాక్టర్ దేశ్ముఖ్ గారు పడుకున్నాడు కదా, ఆయన మొత్తం అంతా అతని బెడ్డింగ్ అంతా ఏం చేశాడంటే మడత పెట్టేశాడు. మడత పెట్టి అయ్యో చినుకులు పడుతున్నాయి, మొత్తం బెడ్డింగ్ అంతా తడిసిపోతుంది అని చెప్పేసి ఆయనేమనుకున్నాడు, తల మీద పెట్టుకుని కిందకు వద్దాం అనుకున్నాడు. మళ్ళీ ఆయనకు ఒక ఆలోచన వచ్చిందిట, ఏంటంటే నేను కిందకి వెళ్లే లోపల ఈ బెడ్డింగ్ అంతా తడిసిపోతుంది అని చెప్పేసి ఆయన ఆ నెత్తి మీద ఉన్న బెడ్డింగ్ ని ఆయన ఏం చేశాడంటే పైనుంచే విసిరేద్దాము అని చెప్పేసి ఎక్కడైతే గుస్తాజీ కూర్చుని ఉన్నారో అక్కడికి విసిరేసాడు అనమాట. ఆయన కరెక్ట్ గా దేశ్ముఖ్ గారు ఆ బెడ్డింగ్ ని పైనుంచి విసిరేశాడు. Meanwhile, Gustaji is sucking on his mango, oblivious to the world. His happiness is at his zenith. All of a sudden, from the darkness comes a thunderbolt. Something huge is falling down right in front of him. A few minutes later, Dr. Deshmukh walks by, picks up the bedding roll and says hello to Gustaji, unaware that it is almost landed on Gustaji's head. And Gustaji can't say anything because he is observing silence. He can't express his feelings for this man's rudeness. అయితే ఆ కింద ఏం చేస్తున్నారు గుస్తాజీ గారు, ఆయన హాయిగా మామిడి పండుని ఆయన ఆస్వాదిస్తూ తింటున్నప్పుడు ఆయన ముందు పైనుంచి దేశ్ముఖ్ గారి బెడ్డింగ్ అంతా విసిరేశాడు. ఆయన మొత్తం పక్కంతా కింద విసిరేశాడు. ఆ విసిరేసరికి కరెక్ట్ గా ఆ గుస్తాజీ ముందు పడింది అనమాట. మన ఒక పెద్ద దాన్ని చూసారా, పిడుగు పడ్డట్టు ఒక్కసారి పడింది అది కిందకి. పడేసరికి ఆయనకి ఎంతో పెద్దది, ఇంత పెద్దది పడింది ఏంటా అని ఒక్కసారి ఉలికిపాటు పడ్డాడు, భయపడ్డాడు గుస్తాజీ. ఆయన ఆ శబ్దం వచ్చిన వెంటనే పైనుంచి ఈయన గబగబా కిందకి పరిగెత్తుకుంటూ కిందకి దిగిపోయాడు దేశ్ముఖ్ గారు. గుస్తాజీని అక్కడ చూసి హలో అన్నారు. అనేసి ఆ కింద పడిన ఆ బెడ్డింగ్ ని మళ్ళీ మూట కట్టుకుని రూమ్ లోకి వెళ్ళిపెట్టు. ఆయన రూమ్ లోకి వెళ్ళిపోయేసరికి గుస్తాజీ ఆయనకు చాలా కోపం వచ్చింది, కానీ ఏమి అనలేడు. కారణం ఏంటి, ఆయన మౌనంలో ఉన్నాడు. గుస్తాజీని మౌనంగా ఉండమన్నారు కదా బాబా, మౌనంలో ఉన్నాడు. ఆయన ఏం అనలేకపోయాడు. ఇంత మొరటి మనిషి, ఇంత అమర్యాదైన మొరటు మనిషి తను అని చెప్పేసి గుస్తాజీ చాలా కోపం వచ్చింది ఆయనకి. సో ద నెక్స్ట్ మార్నింగ్ దెర్ ఇస్ ఎ కోర్ట్ మార్షల్. అయితే ఆయన మన్నాడు ఉదయం, అంటే ఆర్మీలో ఏం చేస్తారు, తప్పు చేస్తే కోర్ట్ మార్షల్ పెడతారు. అంటే ఆర్మీ ఆఫీసర్స్ అందరూ కూర్చుంటారు, తప్పు చేసిన వాడిని మొత్తం వాడు కోర్టులో ఏ విధంగా శిక్షిస్తారో ఆ విధంగా శిక్షిస్తారు. అదే విధంగా బాబా ముందు పెట్టారు ఇక్కడ కోర్ట్ మార్షల్. బాబా ముందు పెట్టి అక్కడ మొత్తం గుస్తాజీ బాబా ముందు పెట్టి ఇక ఇలా పైనుంచి నెత్తి మీద పడేటట్టు పడేసాడు అన్నట్టు కోర్ట్ మార్షల్ పెట్టారు. బాబా has told the whole story. I knew Gustaji's sign language, so I interpreted. Gustaji described to us how he felt. He told Baba that he became a tennis ball. The fright made him jump so high that he almost touched the ceiling. ఆయన ఏమన్నట్ట అన్నాడు, బాబాని పిలిపించాడు. బాబాని పిలిపించి బాబా ఎదురుగుండా ఈ మొత్తం సంఘటన అంతా పెట్టాడు.
పెట్టిన తర్వాత ఆయన తన సంజ్ఞలతో చెప్తున్నాడు అనమాట. ఈరోజు గారు గుస్తాజీ యొక్క సంజ్ఞల్ని ఆయన మొత్తం మాటల రూపంలో ఆయన వ్యక్తీకరిస్తున్నాడు. బాబాకి చెప్తున్నాడు అనమాట గుస్తాజీ. ఏమిటంటే, బాబా నేను ఏ విధంగా భయపడ్డానో తెలుసా? ఎంత భయం వేసిందండి ఇతను పైనుంచి కింద పడేసరికి. నాకు మొత్తం నా గుండె జారిపోయింది. నేను ఎగిరిన ఎగురు, నేను ఎంత ఎత్తుకు ఎగిరానంటే ఆ పైన సీలింగ్ కి తగిలే అంత ఎత్తుకు ఎగిరాను ఇతను ఆ భయంలో. అంత భయపడిపోయాను నేను అని చెప్పేసి ఆయన అన్నట్ట. హీ డింట్ నో వాట్ హ్యాడ్ హ్యాపెండ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ దెర్ ఈస్ ఎ బెడ్డింగ్ రోల్. Whose is it? He thought that there is some witchcraft in the house. He has completely forgotten about Deshmukh's visit. అయితే ఆయన మర్చిపోయాడు అనమాట. ఇదేమిటి ఇంత బెడ్డింగ్ ఇలా పడింది అనుకున్నట్ట. అనుకుని ఎవరు ఇలా పడేసి ఉంటారు అనుకున్న తర్వాత అతనికి వచ్చిందిట, ఎవరైనా మంత్రం వేసి ఇలా పైనుంచి ఆ విచ్ క్రాఫ్ట్ అంటే మంత్రశక్తులతో ఎవడైనా పడేసేడా అని భయపడ్డాట ఆయన. అనేసి అతను దేశ్ముఖ్ గురించి మర్చిపోయాడు, అతను మేడ మీద పడుకున్నాడని మర్చిపోయాడు అనమాట. సో he said, Baba, it is criminal for Deshmukh to drop such a heavy thing. Suppose if you had dropped the bedding roll on my neck, I would have been a dead person. And బాబాతో అన్నట్టు, బాబా అతను చాలా మంచి, అతను చాలా ఘోరమైన పని చేశాడు. ఆయన ఎవరు దేశ్ముఖ్ గారు అంత పెద్ద బెడ్డింగ్ ని, అది చాలా పాపి ఇతను నేరగాడు అనమాట, అపరాధి అనమాట. ఇతను ఏంటంటే అంత ఎత్తు నుంచి అంత పెద్ద బెడ్డింగ్ ని పడేశాడు కింద. అది నా నెత్తి మీద పడుంటే నేను ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాడిని కదా అన్నాడు అనమాట గుస్తాజీ. అని బాబా వాంట్ దట్ డాక్టర్ దేశ్ముఖ్ టు బి మోర్ కేర్ఫుల్ అండ్ నాట్ టు డూ సచ్ ఎ థింగ్ అగైన్, బట్ వి ఆల్ ఎంజాయ్డ్ ద స్టోరీ. అయితే బాబా ఏం చేశారంటే దేశ్ముఖ్ గారికి ఆయనకు ఒక్కసారి వార్నింగ్ ఇచ్చారు, హెచ్చరించారనమాట. హెచ్చరించి చెప్పారట, ఇంకోసారి ఇలాంటి పనులు చేయకు, చూసుకో అని చెప్పేసి ఆయన మందలిచ్చారు. బాబా మందలించారు. కానీ వీళ్ళందరూ కూడా, మండలి వాళ్ళందరూ కూడా ఈ కథని బాగా వాళ్ళు ఆనందించారు ఈ కథనంతా విని. All right, now let us return to the story. I started to tell you about this pose of Baba. మనం నిన్న ఎక్కడున్నాము? నిన్న ఏ పోజ్ దగ్గర, బాబా యొక్క దీని దగ్గర, ఈ ఫోటో దగ్గర ఉన్నాం అనమాట. నిన్న మనకు చూపించాను ఈ ఫోటోని. ఆ ఫోటోని మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. సో 1 minute, I'm going to share it. ఓకే, ఇది ఈ ఫోటో గురించి ఈరోజు గారు చెప్తున్నారు. ఈరోజు గారి ఇంట్లో ఈ ఫోటో ఉండేది. ఈ ఫోటో గురించి ఈరోజు గారు చెప్తున్నారు, అంతే కదా? ఓకే. సో ఈ ఫోటో గురించి చెప్తున్నారు ఈరోజు గారు. ఈ ఫోటో దగ్గరికి మళ్ళీ ఫోటో స్టోరీ దగ్గరికి వచ్చారు ఆయన. వస్తూ, all right, now let us return to the story. I started to tell you about this pose of Baba. Deshmukh is talking with my mother and looking around our sitting room when my eyes fell on this picture. He turns my mother and asks her, can I have a copy of that photograph? I am sorry, but we don't have a copy of it. Well, can I take it with the frame and make a copy of it? My mother goes all out for people who talk of Baba. So she orders me to take down the picture and give it to him. He thanks her profusely and left after tea. A few days pass by. My mother suddenly receives a telegram from Baba. Why have you driven me out of your house, Meher Baba? అనే టెలిగ్రామ్ వచ్చింది అనమాట. అంటే ఈ ఫోటో వాళ్ళ హాల్లో ఉండేదని మనం నేను చదువుకున్నాం కదా. ఆయన దేశ్ముఖ్ గారు వాళ్ళ అమ్మగారితో మాట్లాడితే ఈ ఫోటోని చూసి ఆయన చాలా ఆనందించి, నేను ఒక ఫోటో నేను తీసుకుంటాను, ఈ ఫోటోది నేను బయటకు తీసుకెళ్ళినప్పుడు ఆ రోజుల్లో ఫోటో స్టూడియోలో దాన్ని మొత్తం ఫ్రేమ్తో జాగ్రత్తగా తీయించి ఆ లోపల ఉన్న ఫోటోగ్రాఫ్ ని మళ్ళీ వాళ్ళు ఏం చేసేవారంటే ఆ ఫోటో చేయించి, అంటే దాన్ని ఆ లోపల ఉన్న ఫోటోగ్రాఫ్ మళ్ళీ ఫోటో తీయించి దాన్ని మళ్ళీ ఆ ఫ్రేమ్ ని అలాగే బిగించి ఇచ్చేవారు అనమాట. దేశ్ముఖ్ గారు అడిగారట, నాకు ఈ ఫోటో ఇవ్వగలరా అని అడిగారట. అంటే ఆయన నేను ఈ ఫోటో తాలూకు కాపీ ఇవ్వగలరా నాకు అని అడిగితే ఆవిడ ఏమందిట, ఎవరు మన గైమయ్య గారు, ఇరుచి గారు తల్లి గారు ఏముందంటే, మా దగ్గర ఉన్నది ఒక ఫోటోగ్రాఫ్ ఉంది, ఇంకా వేరే ఫోటోగ్రాఫ్ లేదు ఇది అని అన్నట్టు ఆవిడ. అలా అనేసరికి సరే నేను ఈ ఫోటో తీసుకెళ్ళి దీని ఫ్రేమ్ తీయించి మళ్ళీ దీని ఫోటో చేయించి మళ్ళీ దీని ఫ్రేమ్ వేయించి నేను మీకు ఇస్తాను, నాకు దయచేసి ఇవ్వగలరా అని అన్నట్ట. ఎవరైనా బాబా గురించి అడిగిన వెంటనే గైమయ్య గారు ఏది లేదనకుండా చేసేస్తుంది అనమాట. ఆవిడేమన్నా ఈరుచి గారు అంటున్నారు, మా అమ్మగారు బాబా గురించి అంటే చాలు ఏది కాదనకుండా చేసేస్తుంది. సో కాబట్టి మా అమ్మగారు ఏమన్నారంటే తీసుకెళ్ళమని చెప్పారు, దేశ్ముఖ్ గారిని ఈ ఫోటో తీసుకెళ్ళమని చెప్పారు. కొన్ని రోజులు దాటిన తర్వాత
ఆయన బాబా దగ్గర నుంచి వాళ్ళకు టెలిగ్రామ్ వచ్చిందిట. ఏమనంటే, నన్ను మీ ఇంట్లోంచి ఎందుకు బయటకు తోలేశారు, అంటే బయటికి మీరు ఎందుకు నన్ను పంపించేశారు అని టెలిగ్రామ్ పంపించారట బాబా. అంటే నా ఇంట్లోంచి మీరు నన్ను ఎందుకు బయటికి పంపించారు అని చెప్పేసి బాబా టెలిగ్రామ్ ఇచ్చారు దీనికి. ఇచ్చేసరికి, ఫర్ మై మదర్ ఇట్ వాస్ బియాండ్ హర్ రీజన్, వై వుడ్ బాబా రైట్ దట్ ఇరుచ్? She asked, why would Baba send this telegram? She was very sad about it, felt confused and miserable. అయితే ఈవిడ దాని గురించి ఆవిడ చాలా ఇబ్బంది పడింది అనమాట. ఎవరు? గైమయ్య గారు. అంటే ఎందుకు బాబా ఇటువంటి టెలిగ్రామ్ ఇచ్చారు, ఆయన 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 మన ఇంట్లోంచి ఆయనని బయటకి ఎందుకు పంపించేసేమో అని టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చారు, అంటే నన్ను బయటికి ఎందుకు కదిలించావు, బయటికి ఎందుకు పంపించేసేవు, బలవంతంగా బయటికి వెళ్ళగొట్టేవు అని ఆవిడకి నాకు టెలిగ్రామ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది బాబాకి అని చెప్పేసి ఆవిడ చాలా బాధపడుతూ ఉంది. ఎవరు? గైమయ్య గారు చాలా బాధపడుతూ ఉంది. బాధపడుతూ ఉండేసరికి ఇరుచ్ గారిని అడిగిందిట. ఇరుచ్ ఏమైంది అని చెప్పేసి ఆవిడ అడిగింది అనమాట. అడిగేసరికి ఎందుకు బాబా ఇచ్చుంటారు అంటే, ఆయనకి బాబా ఏం తెలియదు కదా, ఆయన కూడా ఏం సమాధానం చెప్పలేకపోయాడు. We children went to school and my father was on tour, so she was the only one in the house. She would sit there pondering why Baba should send such a message, what she has done to displease him. అయితే పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయేవారు, ఆవిడ భర్త ఏమో ఊర్లు తిరుగుతూ ఉండేవాడు. టూర్ల మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఆవిడ ఆలోచిస్తూ కూర్చునేది. ఇంట్లో ఒక్కతే ఉండేది. ఆ ఇంట్లో ఆవిడ ఆలోచిస్తూ కూర్చునేది, అయ్యో బాబా అని అప్రసన్నంగా, అంటే నేను ఆయనని బాబా ఎడల నేను ఏం తప్పు చేశాను అని చెప్పేసి ఆవిడ చాలా బాధపడుతూ ఉండేది. బాబా ఇటువంటి టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చారు, నా ఇంట్లోంచి నువ్వు నన్ను ఎందుకు పంపించేసేవు అని చెప్పేసి టెలిగ్రామ్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది బాబా, అయ్యో నేను బాబా ఎడల అప్రసన్నంగా ఎప్పుడున్నాను, అది ఎప్పుడు బాబాని ఎప్పుడు కూడా ఆ విధంగా నేను చేయలేదే అనే భావన ఆవిడలో పెరిగిపోతున్నది. రోజు రోజుకి ఆవిడ మదన పడుతూ ఉందన్నమాట లోపల. అయితే one day as she was in the sitting room, her attention was drawn to a blank space on the wall. It suddenly clicked. When I returned from school, she said, Iruj, go back and get the photograph from Dr. Deshmukh immediately. Take this telegram from Baba and show it to him so that he will believe you. I wondered why she should feel the way, but I went to his house and asked for the photograph. He said, oh, I am sorry I delayed, but you know it takes time to get the photo copied. I was about to come and return it to you, but why are you in such a hurry to have the photo back? I showed him the telegram from Baba. He gave the photo to me. I came back and put it back in its place on the wall. ఆయన ఏం చేశాట, ఇరుచ్ గారు, ఆయన వెంటనే ఆవిడకి అలా కూర్చుని ఆ గోడ మీద ఖాళీగా కనిపించింది, ఫోటో ప్రదేశం అంతా ఖాళీగా కనిపించేసరికి, అయ్యో బాబా ఫోటోగ్రాఫ్ ఇచ్చేసేమే, మనము బాబాని ఇంట్లోంచి పంపించేసామని, అందుకనే బాబా మనకు టెలిగ్రామ్ ఇచ్చారు అనే భావన ఆవిడలో కలిగిందిట. సాయంత్రం ఇరుచ్ రాగానే, ఇరుచ్ నువ్వు అర్జెంటుగా సిడి దేశ్ముఖ్ గారి ఇంటికి వెళ్ళి నువ్వు ఇచ్చిన ఫోటోగ్రాఫ్ మొత్తం తీసుకొచ్చేయండి అనమాట. అనేసరికి ఆయన ఇరుచ్ గారుకి ఎందుకమ్మా అని అడిగితే, లేదు బాబా ఈ టెలిగ్రామ్ అందుకనే ఇచ్చారని చెప్పేసి ఆవిడ అంది. అనేసరికి ఆవిడ బాబా ఎందుకు ఇస్తారు, ఫోటోగ్రాఫ్ కోసం బాబా టెలిగ్రామ్ ఇస్తాడా అనుకున్నట్టు ఈరోజు. సరే అని సిడి దేశ్ముఖ్ గారి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సిడి దేశ్ముఖ్ గారు, అయ్యో క్షమించండి, ఆలస్యం అయిపోయింది ఫోటో ఇవ్వడము, ఎందుకంటే ఫోటో కాపీ చేయడానికి ఎక్కువ సమయం కావాలి, నేనే వచ్చి ఆ ఫోటో కాపీ చేసుకున్నాను కాబట్టి దాన్ని తిరిగి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను, అయినా అంత తొందరే వచ్చింది ఫోటో కోసం, ఫోటో కాపీ చేసుకున్న ఆ ఫోటో అక్కడ ఉంచడానికి అంత తొందరే వచ్చింది అని అడిగితే, అప్పుడు ఇరుచ్ గారికి వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే, సిడి దేశ్ముఖ్ గారికి బాబా ఇచ్చిన టెలిగ్రామ్ చూపించు, నన్ను నీ ఇంట్లోంచి ఎందుకు పంపించేసేవు అనే టెలిగ్రామ్ బాబా ఇచ్చారు, ఆ టెలిగ్రామ్ చూపించినప్పుడు ఆయన నమ్ముతారన్నట్టు అంది అనమాట ఆవిడ. సో ఆ టెలిగ్రామ్ చూపించేసరికి ఆయన వెంటనే ఫోటో తీసుకెళ్లి ఆవిడకి ఇచ్చేసాడు అనమాట. ఆవిడకి ఇరుచ్ గారికి ఇచ్చేసి, సరేనైనా మీ ఇంటికి తీసుకెళ్ళన్నారు. ఆయన ఇరుచ్ గారు తీసుకెళ్ళి ఆ ఫోటో తీసుకొచ్చి మళ్ళీ దాని ప్రదేశంలో అది పెట్టేశారు. A few days later, another telegram arrived for my mother. Happy I am back home, Baba. చూడండి, కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బాబా దగ్గర నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది వాళ్ళకి. ఏమని వచ్చిందంటే, నేను నా ఇంటికి వచ్చినందుకు, నేను మళ్ళీ ఇంట్లోకి వచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.
అని బాబా టెలిగ్రామ్ ఇచ్చారు. ఫోటోగ్రాఫ్ వెళ్ళినప్పుడు నన్ను నీ ఇంట్లోంచి ఎందుకు పంపించేసావని టెలిగ్రామ్ ఇచ్చారు. ఫోటోగ్రాఫ్ వచ్చిన తర్వాత బాబా ఏమన్నారు చూడండి, ఎంత అది నిజంగా అది బాబాతో మనకు ఒక్కొక్క సంఘటన ఈ పుస్తకంలో మనలో మనలో భావోద్వేగాన్ని నింపుతుంది. ఒక్కొక్క సంఘటన కూడా నాకు అంత అద్భుతంగా నచ్చింది ఈ పుస్తకం. అది అందుకనే అంటే ఆయన అంటున్నారనమాట, ఇరుచి గారు అన్నారనమాట. ఆ ఇరుచి గారికి మళ్ళీ వాళ్ళ ఇంటికి టెలిగ్రామ్ వచ్చింది. ఏమనంటే నన్ను ఇంటికి మళ్ళీ నా ఇంటికి వచ్చేసినందుకు సంతోషంగా ఉంది బాబా అని చెప్పేసి బాబా టెలిగ్రామ్ ఇచ్చారు. When Baba called us in 1938 to leave everything and come to him, my mother brought this photograph with her. 1938లో వీళ్ళు వచ్చేసారు కదా బాబా దగ్గరికి. వచ్చినప్పుడు బాబా ఏం చేశారంటే, వీళ్ళు ఏం చేశారంటే ఇరుచి గారు తల్లి గారు ఈ ఫోటోగ్రాఫ్ ని ఏదైతే ఇప్పుడు మనం ఫోటో చూపిస్తున్నామో ఆ ఫోటోగ్రాఫ్ ని పూర్తిగా ఆ ఫోటోగ్రాఫ్ ని ఆవిడ తనతో పాటు తీసుకొచ్చేసింది అనమాట. తనతో పాటు తీసుకొచ్చింది, ఆ ఫోటోగ్రాఫ్ ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫ్ ని ఆవిడ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ ఫోటోగ్రాఫ్ ని అయితే అండ్ షీ వుడ్ క్యారీ ఇట్ వేర్ ఎవర్ వి వుడ్ గో. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫోటోగ్రాఫ్ తీసుకెళ్లేవారు ఆవిడ. బట్ దిస్ ఇన్సిడెంట్ వాస్ దెన్ ఫర్గాటన్ ఫర్ డికేడ్స్. అయితే కొన్ని దశాబ్దాలుగా ఆ సంఘటనని మర్చిపోయారు, అందరూ కూడా మర్చిపోయారు. In 1943, Baba sent my family to Pune and we were living in Bindra house. Whenever Baba paid a visit, it was customary for him to go from room to room. We would even open the larder and taste this or that. And so one day, he went to the place where the photograph was hanging. He looked at it as if he was seeing it for the first time. అయితే బాబా ఆవిడ ఎక్కడికి వెళ్తే అక్కడ తీసుకెళ్లేది. 43లో ఇరుచి గారు వాళ్ళ బింద్రా హౌస్ లో ఉండమని, ఇప్పుడు ఏదైతే బింద్రా హౌస్ అని మనం పూనాలో అంటున్నామో అది ఇరుచి గారు వాళ్ళ ఇల్లు, ఆ ఇంట్లో ఉండమని చెప్పేసి బాబా చెప్పడం జరిగింది. ఆ బింద్రా హౌస్ లో, ఆ బింద్రా హౌస్ కి ఎప్పుడైనా బాబా పూనా వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవారు. ఎప్పుడు ఇంటికి వచ్చినా ప్రతి రూము తిరుగుతూ ఉండేవారట బాబా, ఏ రూమ్ లో ఏముంటుందని. మన వంటగదిలోకి కూడా వెళ్ళి ఆ వంట సామాన్లు కూడా అంటే ఏదైనా తయారు చేసినా కానీ దాన్ని టేస్ట్ కూడా చేస్తూ ఉండేవారు, నోట్లో వేసుకుంటూ ఉండేవారు ఆయన బాబా అన్నమాట. వాళ్ళ ఇంట్లోనే అంత ఇదిగా ఉండేవారు బాబా. కర్మన్ మాసి ఇంట్లో వీళ్ళ ఇంట్లో అంత చనువుగా ఉండేవారు బాబా. ఆయనకి ఇష్టం అన్నమాట వాళ్ళు. ఆ ఇష్టమైన వాళ్ళ ఇంట్లోనే ఆయన ప్రతి రూమ్కి వెళ్ళి తిరుగుతూ ఉండేవారు. అది మనం గమనించాలి ఇక్కడ. సో ఆ విధంగా బాబా ఆ రూములు తిరుగుతూ ఆయన ఆ వంటింట్లోకి వెళ్ళి ఏదో నోట్లో వేసుకున్నారు, తయారు చేసిన పదార్థాన్ని నోట్లో వేసుకున్నారు. అలా గదులన్నీ తిరుగుతూ ఈ ఫోటో పెట్టి ఉన్న గది దగ్గరకు వచ్చారు. ఆ ఫోటో ముందు నించున్నారు. నించుని ఏమన్నారట, మొదటిసారి చూస్తున్నారు అన్నమాట ఆ ఫోటోని. అదే మొదటిసారి ఈ ఫోటోని చూడడం అన్నట్టు చూస్తున్నారు బాబా. దెన్ హీ టర్న్ టు మై మదర్ అండ్ సెడ్, ఐ విష్ ఫర్ యూ టు పర్ఫార్మ్ ఆర్తి. అంటే నాకు ఈ ఫోటోకి హారతి ఇవ్వాలని ఉంది, నువ్వు హారతి ఇవ్వు ఈ ఫోటోకి అన్నట్టు బాబా చెప్పారన్నమాట. నువ్వు ఒకసారి హారతి ఇవ్వు అని చెప్పేసి అన్నారట. సో మై మదర్ కాల్డ్ మై 2 sisters and 3 of them stood reverently in front of the picture. And to their amazement, Baba stood with them, folding his hands before the Lord's picture. అయితే వాళ్ళ అమ్మగారు ఏం చేశారు, ఇరుచి గారు వాళ్ళ అమ్మగారు ఈ ఫోటో ముందు నించున్నారు. తన 2 ఆడపిల్లల్ని పిలిచారు, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ ముగ్గురు లైన్ లో నించుని చేతులు జోడించి ఈ ఫోటోకి హారతి ఇవ్వడానికి సిద్ధమయ్యేసరికి వాళ్ళ పక్కన బాబా కూడా నించుని ఆయన కూడా చేతులు జోడించి నించున్నారు ఈ ఫోటో ముందు నించుని. And to their amazement and after the aarti was over, he bowed down to himself in the photo and then turning to my mother, Baba said, in this picture I appear as I really am. అయితే ఆయన అంటే ఇది కొన్ని అంటే ఒక 20 సంవత్సరాలు దాటిన తర్వాత, ఇది నాగ్పూర్ లో వీళ్ళు ఉండి 20 సంవత్సరాలు దాటిన తర్వాత విషయం చెప్తున్నారనమాట ఈ రుచి గారు. ఒక 2-3 సార్లు వాళ్ళ ఇంటికి బింద్రా హౌస్ లో 50లో వచ్చినప్పుడు విషయం చెప్తున్నారు. ఆ ఫోటో ముందు ఆడపిల్లలు 2 గైమయ్య గారు వీళ్ళు ముగ్గురు హారతికి నించున్నారు. బాబా కూడా వచ్చి హారతికి నించున్నారు, హారతి పాడారు. హారతి అయిపోయిన తర్వాత వాళ్ళందరూ ఈ ఫోటోకి నమస్కరించారు. బాబా కూడా తన ఫోటోగ్రాఫ్ కి తానే నమస్కరించారట. నమస్కరించి ఈ విధంగా అన్నారట, ఈ
ఈ ఈ చిత్రపటం, ఈ పటంలో నేను ఏ విధంగా అయితే ఉన్నానో, నేను ఏ విధంగా అయితే ఉన్నానో నా యొక్క రూపాన్ని సరిగ్గా చూపించడం జరిగింది అని చెప్పేసి మీ కింద కూడా రాసింది చూడండి ఫోటోగ్రాఫ్ లో. ఇగో, ఇన్ దిస్ ఫోటో ఐ అపియర్ యాజ్ ఐ రియలీ యామ్. నేను ఏ విధంగా అయితే ఉన్నానో ఆ విధంగా నా రూపాన్ని ఈ విధంగా యథాతథంగా చూపించడం జరిగింది ఈ ఫోటోలో అని చెప్పేసి బాబా అన్నట్ట. అంటే దెన్ ఇట్ స్ట్రక్ హర్, ఓ దట్ ఈస్ వై హీ సెడ్, వై హ్యావ్ యూ డ్రివెన్ మీ అవుట్ ఆఫ్ యువర్ హౌస్ అని. అప్పుడు గైమయ్య గారికి సడన్ గా ఒక్కసారి బాబా ఆ రోజు ఏదైతే టెలిగ్రామ్ ఇచ్చారో, నన్ను నీ ఇంట్లోంచి ఎందుకు బయటికి పంపివేసేవు అని టెలిగ్రామ్ ఇచ్చారు కదా బాబా. అంటే ఈ ఫోటోలో నేనే ఉన్నాను, నేను స్వయంగా ఈ ఫోటో నేను ఉన్నాను ఈ ఫోటోలో. ఆ ఫోటోను బయటకి ఇచ్చేసావంటే నన్ను ఇంట్లోంచి ఎందుకు పంపించేసేవు అని చెప్పేసి ఆ రోజు ఆవిడకి అర్థమైంది, ఓహో అందుకనేనా బాబా ఆ విధంగా టెలిగ్రామ్ ఇచ్చారు అని ఆ రోజు అర్థమైంది ఆవిడకి అని అంటూ ఈరోజు గారు ఫైనల్ ఏమంటారంటే, ఒక అద్భుతమైన ఆయన ఎండింగ్ ఏంటంటే, ఇఫ్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ హిమ్ ఇన్ అవర్ హార్ట్స్ ద ఇమేజెస్ లివ్. మనం మన హృదయాలలో ఆ మెహర్ బాబాని కానీ ప్రతిష్ఠించుకుంటే ఆయన ఎప్పుడూ మన హృదయంలో ఆయన 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 చిత్రపటాలన్నీ కూడా సజీవంగానే ఉంటాయట. చూడండి ఆయన అన్న మాట మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. మన హృదయంలో మెహర్ బాబా అని మనము ఆయనను కానీ మనము స్థిరపరుచుకున్న నాడు మెహర్ బాబా యొక్క ప్రతి చిత్రపటము మనకు సజీవంగానే కనబడుతూ ఉంటుంది. ఇది తిరుచి గారు అన్న మాట అనమాట. ఫైనల్ గా అంటే మన హృదయంలో ఆయనను ప్రతిష్ఠించుకుంటే ప్రతి చిత్రపటంలో కూడా మనకి సజీవుడై మెహర్ బాబా దర్శనమిస్తాడు అనమాట. సో అవతార్ మెహర్ బాబాకి ఇచ్చే. సో ఇవాళకి ఇక్కడ ఆపుతాం, తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. జై బాబా అండి.